ఉందనుకోండి, దృఢంగా ఉందనుకోండి, బయటకు వస్తే చాలా హ్యాపీగా పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ కుదురే వీక్ గా ఉందనుకోండి, వెంట్రుక యొక్క కుదురు వీక్ గా ఉంటే వీక్ గానే బయటకు వచ్చి చాలా స్లోగా పెరుగుతాయి. అది మనకు తెలిసిపోద్ది. తల యొక్క ఉపరితలం గనక మనం పరిశీలించినట్టయితే, వ్యక్తిని పరిశీలించినా, పై ఫోటోని పరిశీలించినా కూడా వెంట్రుకలు చాలా సన్నగా ఉన్నాయనుకోండి, లోపల కుదురు కూడా వీక్ గా ఉన్నట్టే. వెంట్రుకలు కొంచెం బలంగానే ఉన్నాయనుకోండి, కొంత ఊడిపోయి మిగిలినవి కూడా కొంత బలంగానే ఉంటాయి లోపల. అవి స్పీడ్ గా పెరుగుతాయి, ఇవి స్లోగా పెరుగుతాయి. స్పీడ్ గా పెరుగుతాయి అని ముందు చెప్పలేము, మనం కరెక్ట్ గా చెప్పలేము. అది బయటికి వచ్చి పెరిగే క్రమాన్ని బట్టి స్పీడ్ గా పెరుగుతుంది. ఎస్, నా లోపల కుదులు బాగున్నాయి కాబట్టి బాగా పెరుగుతున్నాయి, కుదులు వీక్ గా ఉన్నాయి కాబట్టి స్లోగా పెరుగుతున్నాయి. ఎట్లయితేనే మొత్తం మీద కొంత కవర్ అయితే అవుతుంది, ఇప్పటికంటే బెటర్ లుక్ వచ్చేస్తుంది. అది చాలదా? లేకపోతే ఏం ప్రమాదం ఉందంటే, ఈ బట్టతల ఒక్కసారి మొదలైతే దాని లక్షణం ఏంటంటే, ఒకసారి స్టార్ట్ అయింది అనుకుందాం, ఒక చోట చిన్న 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 ఊడగొట్టుకుంటూ పోతూ ఉంటది. కొంతమందికి ప్లెయిన్ గా చేసి పడేస్తుంది, కొంతమందికి పల్స్ గా ఉంచి వేయవచ్చు. కాబట్టి ఒక్కసారి పెరగకుండా కూడా చూసుకోవాలి. వచ్చిన బట్టతల యొక్క విస్తీర్ణం పెరగకుండా చూసుకోవాలి.